రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. కానీ ఒక సైనికుడు మాత్రం ఆ యుద్ధం ఇంకా జరుగుతోందని నమ్మి, ఏకంగా 29 ఏళ్ల పాటు అడవిలో పోరాడుతూనే ఉన్నాడు. వినడానికి వింతగా ఉన్నా, ఇది హిరు ఒనోడా అనే జపాన్ సైనికుడి అసలు కథ. 1944లో ఒనోడాను ఫిలిప్పీన్స్లోని లుబాంగ్ ద్వీపానికి పంపారు. వెళ్లేటప్పుడు అతని పై అధికారి ఒక మాట చెప్పాడు: నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోకూడదు. చనిపోకూడదు. మేము వచ్చే వరకు పోరాడుతూనే ఉండాలి. ఆ మాటనే తన జీవితాశయంగా మార్చుకున్నాడు ఒనోడా. యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ ప్రభుత్వం విమానాల ద్వారా పాంఫ్లెట్స్ అడవిలో వేయించింది. యుద్ధం ముగిసింది, అందరూ తిరిగి వచ్చేయండి అని అందులో ఉంది. కానీ ఒనోడా అది శత్రువుల ప్లాన్ అని నమ్మి, అడవిలోకి ఇంకా లోతుగా వెళ్లిపోయాడు. అరటిపండ్లు, కొబ్బరికాయలు తింటూ 3 దశాబ్దాల పాటు అడవిలో గెరిల్లా యుద్ధం చేశాడు. చివరికి 1974లో ఒక జపాన్ యాత్రికుడు అతన్ని కలిశాడు. కానీ ఒనోడా ఒకే మాట చెప్పాడు: నా పై అధికారి వచ్చి చెబితే తప్ప నేను లొంగిపోను. చివరకు ప్రభుత్వం అతని పాత అధికారిని వెతికి పట్టుకుని, అడవికి తీసుకెళ్లి, ఇక చాలు, యుద్ధం ముగిసింది అని చెప్పించాల్సి వచ్చింది. అప్పుడు గాని ఒనోడా తన తుపాకీని కింద పెట్టలేదు. మొండితనమా లేక కర్తవ్యనిష్టా, ఏది ఏమైనా హిరు ఒనోడా పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. తన దేశం కోసం 29 ఏళ్ల యవ్వనాన్ని అడవిలో గడిపిన ఈ సైనికుడి కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకోస్ ఆఫ్ టైమ్.